మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి పండగ వెనుక ఒక గొప్ప చరిత్ర, ఒక గొప్ప సందేశం దాగి ఉంటుంది. అలాంటి పవిత్రమైన పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది ఈ విజయదశమి లేదా దసరా. ఈ విజయదశమి మన జీవితానికి గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అధర్మం మీద ధర్మం గెలిచిన రోజు, చెడుపై మంచి గెలిచి విజయాన్ని సాధించిన రోజు, దుష్టశక్తులపై గెలిచిన రోజు విజయదశమి. మనందరము ఎంతో భక్తితో జరుపుకునే మహాపండుగ నవరాత్రులు మరియు విజయదశమి. 9 రోజుల పాటు అమ్మవారు ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చి చెడు శక్తులను సంహరించారు. చివరకు 9వ రోజు మహిషాసురుని వధించారు. 10వ రోజు విజయదశమి పండుగ జరుపుకుంటాము. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఆ 9 రోజులు, 9 అమ్మవార్లు, 9 యుద్ధాల గురించి, అలాగే శమీ వృక్షం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి. ఒక స్టోరీతో వీడియోలోకి వెళ్దాం. ఆయుధాలు తక్కువగా ఉండి సైన్యం బలహీనంగా ఉన్న ఒక మహారాజు నవరాత్రులు అమ్మవారిని పూజించి చివరి రోజు అయిన విజయదశమి రోజున శత్రువును జయించి చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచారు. ఆయనే రాజా విక్రమార్కుడు. విక్రమాదిత్యుడు ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు. ధైర్యం, న్యాయం, ప్రజాస్వామ్యం ఇవన్నీ ఆయన గుణాలు. ఆయన సింహాసనం సింహం బత్తీసి అని ప్రసిద్ధి చెందినది. ఆ సింహాసనంలోని 32 విగ్రహాలు ఆయన మహత్తును వర్ణిస్తాయి. ఒకసారి ఆయన రాజ్యం మీద శత్రురాజులు దాడి చేస్తారనే విషయం తెలిసింది. శత్రురాజుల సైన్యం చాలా పెద్దది, ఆయుధాలు కూడా అధికంగా ఉన్నాయి. విక్రమాదిత్యుడు యుద్ధానికి సిద్ధమైన సైన్యం తక్కువగా ఉండటమే కాకుండా ఆయుధాలు కూడా అంతగా లేకపోవడం గ్రహించాడు. ఆ సమయంలో ఒక మహర్షి అతనికి ఇలా సూచించాడు: రాజా, నవరాత్రులు వస్తున్నాయి. అమ్మవారి శక్తి లేకుండా ఈ యుద్ధం గెలవలేవు. 9 రోజుల పాటు దుర్గామాతను పూజించండి. విజయదశమి రోజున యుద్ధానికి బయలుదేరండి. విజయం మీదే అవుతుంది అని చెప్పాడు. విక్రమాదిత్యుడు నవరాత్రులు ప్రారంభం కాగానే మహాదేవి ఆలయంలో అఖండ దీపం వెలిగించాడు. అది 9 రోజుల పాటు ఆరిపోకుండా కాపాడించాడు. ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారి రూపాన్ని పూజించాడు. శైలపుత్రీదేవి నుండి సిద్ధిదాత్రీదేవి వరకు పుష్పాలు, మంత్రాలు, హోమాలు, సాయంత్రం స్తోత్రాలు అన్నీ నిరంతరం కొనసాగించాడు. ఆహారం తక్కువగా తీసుకొని ఎక్కువసేపు ఉపవాసం చేసి మంత్రజపం చేశాడు. సైన్యాన్ని కూడా ఆయనతో కలిసి పూజలో పాల్గొనమని ఆహ్వానించాడు. 9వ రోజు రాత్రి రాజు దీర్ఘమైన ధ్యానంలో ఉండగా అమ్మవారు కలలో ప్రత్యక్షమయ్యారు. విక్రమ, నీ భక్తి నన్ను కదిలించింది. విజయదశమి రోజున నీ ఖడ్గంలో నా శక్తి ఉంటుంది. నీ ప్రతి అడుగులో నేను నీతో ఉంటాను. భయపడకు. ఈ యుద్ధం నీ విజయానికి పునాది అవుతుంది అని చెప్పింది. విక్రమాదిత్యుడు విజయదశమి రోజు యుద్ధానికి బయలుదేరే ముందు శమీ చెట్టు వద్ద ఆయుధాలను పూజించి దేవికి నమస్కరించి యుద్ధానికి బయలుదేరాడు. శత్రు సైన్యం విక్రమాదిత్యుడు సైన్యాన్ని చూసి ఈరోజు ఈ రాజు అంతమని గర్వంగా మాట్లాడారు. కానీ విక్రమాదిత్యుడు యుద్ధభూమిలోకి అడుగు పెట్టగానే రాజు ఖడ్గం మెరుపులా వెలిగింది. రాజా విక్రమాదిత్యుడు ఒక్కో దెబ్బకు 100 మంది శత్రువులు నేల కొరిగిపోయారు. సైన్యం తక్కువైన దివ్యశక్తి కారణంగా అందరూ ధైర్యంగా పోరాడారు. విక్రమాదిత్యుడు ఖడ్గధాటికి శత్రురాజులు లొంగిపోయారు, ఓడిపోయారు. విక్రమాదిత్యుడు అద్భుత విజయాన్ని సాధించాడు. ప్రజలు జై విక్రమాదిత్య, జై దుర్గామాత అంటూ నినాదాలు చేశారు. ఈ విజయం సాధారణ విజయం కాదు. ఇది భక్తి, ధైర్యం, అమ్మవారి ఆశీస్సుల ఫలితం. ఈ స్టోరీ సందేశం ఏంటంటే విజయదశమి రోజున ప్రారంభించే పని ఎంత కష్టం ఉన్నా విజయం ఖాయమని తెలుస్తుంది. అందుకే రాజులు విజయదశమిని యుద్ధం ఆరంభానికి శుభదినంగా భావించారు. ఆయుధ పూజ, వాహనం పూజ సాంప్రదాయం అప్పటి నుండి మనకు వస్తోంది. విక్రమాదిత్యుడు పూజలో వాడిన అఖండ దీపం ఇప్పటికీ ఉజ్జయిని ఆలయంలో వెలుగుతుందనేది ఒక నమ్మకం. ఆయన ఖడ్గాన్ని దేవీ ఖడ్గమని పిలుస్తూ తర్వాత తరాలు కూడా పూజించాయి. విజయదశమి పండుగ ఎందుకు అంత పవిత్రమో ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మనం నవరాత్రులు పూజించి విజయదశమి జరుపుకుంటే అది మనకు కేవలం పండుగ కాదు, సక్సెస్ సాధించే ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కొక్క అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. ముందుగా మొదటి రోజు అమ్మవారు శైలపుత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఆమె హిమవంతుడి కుమార్తె. గత జన్మలో సతీదేవి, శివుడి భార్య. దక్షుడి యజ్ఞంలో అవమానం జరిగాక అగ్నిప్రవేశం చేసి ఈ జన్మలో పర్వతరాజు కుమార్తెగా పుట్టింది. అమ్మవారు త్రిశూలం, కమలంతో అలంకరించిన రూపంలో నందివాహనంపై విహరిస్తుంది. ఈ రోజున అమ్మవారు మహిషాసురుని సైన్యంతో మొదటి దళంలోని క్రూర రాక్షసులను సంహరించి
యుద్ధానికి శ్రీకారం చుట్టారు. ఈమెను పర్వతాల మధ్య వెలుగులో అమ్మవారి రూపంలో అలంకరించి కొలుస్తారు. ఈరోజు పూజలో గోరింటాకు, జామకాయ, పసుపు సమర్పిస్తారు. మొదటి రోజు పూజా ఫలితం మనకు ధైర్యం, స్థిరత్వం ఇస్తాయి. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తారు. ఆమె తపస్సు, ఓర్పు, క్రమశిక్షణకు ప్రతీక. శివుని భర్తగా పొందడానికి ఎన్నో సంవత్సరాల పాటు ఆహారం లేకుండా కఠోర తపస్సు చేశారు. ఈ రోజున అమ్మవారు మహిషాసురుని, మిగతా రాక్షస దళాలను తపశ్శక్తితో భస్మం చేశారు. ఈ యుద్ధం మనకు సహనం ఎంత గొప్పదో చూపిస్తుంది. ఈరోజు తపస్సు చేస్తున్న బ్రహ్మచారిని అమ్మవారి రూపంలో అలంకరించి కొలుస్తారు. ఈరోజు పూజలో చక్కెర, అక్షింతలని సమర్పిస్తారు. రెండవ రోజు పూజా ఫలితం మనకు జ్ఞానం, ఆధ్యాత్మిక బలం, ఓర్పు లభిస్తాయి. మూడవ రోజు అమ్మవారు చంద్రఘంట రూపంలో దర్శనమిస్తారు. ఆమె తలపై అర్ధచంద్రుడు ఉంటాడు. సింహంపై విహరిస్తూ భయంకర యుద్ధ రూపంలో దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మవారు మహిషాసురుని గజ సైన్యంతో ఘోరమైన యుద్ధం చేశారు. ఆమె గర్జనతోనే రాక్షసులు భయంతో వణికిపోయారు. ఈమెను తలపై అర్ధచంద్రంతో సింహంపై విహరించే రూపంలో అలంకరించి కొలుస్తారు. ఈ రోజున పూజలో పాలు, కీరాను నైవేద్యంగా సమర్పిస్తారు. మూడవ రోజు పూజా ఫలితం మనకు శాంతి, ధైర్యం లభిస్తాయి. నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండ రూపంలో దర్శనమిస్తారు. ప్రపంచం ఇంకా చీకటిలోనే ఉన్నప్పుడు చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించింది అమ్మవారు. ఈ రోజున మహిషాసురుని, అశ్వ, గజ దళాలను ఓడించి ధర్మాన్ని నిలబెట్టింది. ఈరోజు విశ్వం మధ్యలో వెలుగులో కూష్మాండ రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈరోజు పూజలో బెల్లం, వేపాకులు సమర్పిస్తారు. ఈరోజు పూజా ఫలితం వల్ల ఆరోగ్యము, దీర్ఘాయుషు, ఉత్సాహం లభిస్తాయి. ఐదవ రోజు అమ్మవారు స్కందమాత రూపంలో దర్శనమిస్తారు. కుమారస్వామి స్కందుడి తల్లి. ఆమెను స్కందమాత దేవి రూపంలో కొలుస్తారు. ఈరోజు అమ్మవారు మహిషాసురుని సైన్యాధిపతి ధూమ్రాలోచనుడిని సంహరించారు. ఆమె సింహగర్జనతోనే ధూమ్రాలోచనుడు భస్మమైపోయాడు. ఈరోజు కుమారస్వామిని ఒడిలో పెట్టుకున్న అమ్మవారి రూపంలో అలంకరించి కొలుస్తారు. ఈరోజు పూజలో అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు పూజా ఫలితం కుటుంబ సుఖశాంతి, సంతానం కోరిక నెరవేరుతాయి. ఆరో రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తారు. ఆమె కాత్యాయని మహర్షి ఇంట జన్మించింది. ఈ రోజున అమ్మవారు మహిషాసురుని ప్రధాని సేనాని చండాముండ అనే రాక్షసులను సంహరించారు. అందుకే ఆమెను చాముండేశ్వరి దేవి అని పిలుస్తారు. ఈరోజు రక్తంతో నిండిన యుద్ధరంగంలో చాముండేశ్వరి రూపంలో అలంకరించి కొలుస్తారు. ఈరోజు పూజలో పొంగలి, జాజిపూలు సమర్పిస్తారు. ఈరోజు పూజా ఫలితం పెళ్లి కోరికలు నెరవేరుతాయి, ధర్మంలో విజయం లభిస్తుంది. ఏడవ రోజు అమ్మవారు కాలరాత్రి రూపంలో దర్శనమిస్తారు. ఆమెది భయంకర రూపం. ఈ రోజున అమ్మవారు రక్తబీజుడితో యుద్ధం చేశారు. రక్తబీజుడు రక్తం చుక్క నేలపై పడితే కొత్త రాక్షసుడు పుట్టేవాడు. అమ్మవారు తన నాలుకతో రక్తాన్ని తాగి చివరి రక్తబీజుడిని సంహరించారు. ఈ రోజున నల్లని శరీరం, రక్తకళ్ళు, భయంకరమైన కాలరాత్రిదేవి రూపంలో అలంకరించి కొలుస్తారు. ఈ రోజున పూజలో బెల్లం, వేపాకులు సమర్పిస్తారు. ఈరోజు పూజా ఫలితం భయాలు తొలగిపోతాయి, చెడు శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. ఎనిమిదవ రోజు అమ్మవారు మహాగౌరి రూపంలో దర్శనమిస్తారు. ఆమె పవిత్రత, శాంతికి ప్రతీక. ఈ రోజున అమ్మవారు శంభుడు, నిశుంభుడు అనే రాక్షసులను సంహరించారు. తన పవిత్ర శక్తితో వారి అహంకారాన్ని నాశనం చేసింది. ఈరోజు అమ్మవారిని తెల్లని వస్త్రాలతో కాంతివంతమైన మహాగౌరి రూపంలో అలంకరించి కొలుస్తారు. ఈరోజు పూజలో కొబ్బరికాయ, పాలు సమర్పిస్తారు. ఈరోజు పూజా ఫలితం పాపాలు తొలగిపోతాయి, పవిత్రత లభిస్తుంది. తొమ్మిదవ రోజు అమ్మవారు ప్రసిద్ధిదాత్రిదేవి రూపంలో దర్శనమిస్తారు. ఆమె అష్టసిద్ధులు, నవరత్నాలను ప్రసాదించే తల్లి. ఈ రోజున అమ్మవారు మహిషాసురునితో చివరి యుద్ధం చేశారు. మహిష రూపంలో ఉన్న రాక్షసుని బయటకు లాగి సంహరించారు. ఇదే ధర్మ విజయ ఘట్టం. ఈరోజు సింహంపై కూర్చున్న అమ్మవారి చుట్టూ అష్టసిద్ధులు ఉన్న రూపంలో అలంకరించి కొలుస్తారు. ఈరోజు పూజలో ఎరుపు పూలు, పండ్లు సమర్పిస్తారు. ఈరోజు పూజా ఫలితం జ్ఞానం, ఐశ్వర్యం, సంపూర్ణ విజయం లభిస్తాయి. ఇలా 9 రోజుల పాటు అమ్మవారు ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చి ఒక్కొక్క రాక్షసుని సంహరించి చివరి రోజున మహిషాసురుణ్ణి వధించారు. అందుకే 9 రోజులు అమ్మవారిని ఆరాధిస్తూ 10వ రోజున విజయదశమిని ధర్మం గెలిచిన రోజుగా జరుపుకుంటాము. విజయదశమి మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. చెడు ఎంత బలంగా ఉన్నా నిలవదని, ధర్మం ఎప్పటికీ గెలుస్తుందని మనకు గుర్తు చేసే పర్వదినం విజయదశమి. మొదటి రోజు శక్తి, రెండవ రోజు తపస్సు, మూడవ రోజు శాంతి, 4వ రోజు సృష్టి, 5వ రోజు తల్లితనం, మాతృత్వం,
6వ రోజు శక్తి, 7వ రోజు రక్షణ, 8వ రోజు పవిత్రత, 9వ రోజు సంపూర్ణతను సూచిస్తాయి. ఇలా నవరాత్రులు మనకు శక్తి, సంపద, జ్ఞానం అనే 3 దశలలో జీవితం సాఫల్యం సాధించడానికి మార్గం చూపుతాయి. విజయదశమి రోజున శమీ వృక్షానికి పూజ చేసే సాంప్రదాయం చాలా పురాతనం నుండి వస్తున్నది. శమీ వృక్షం శివుడికి, దుర్గాదేవికి, శనిదేవునికి ప్రీతికరమైన వృక్షం. దీని ఆకులు, కాండంలో దైవశక్తి నిలిచి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శమీ ఆకులను బంగారంతో సమానంగా భావిస్తారు. అందుకే విజయదశమి రోజు శమీ ఆకులను ఒకరికొకరు ఇచ్చుకునే సాంప్రదాయం ఉంది. దీనిని సువర్ణ కలాపి అంటారు. అర్జునుడు వనవాస సమయంలో తన గాంధీవ ధనస్సు, ఆయుధాలను శమీ చెట్టుపై దాచాడు. విజయదశమి రోజున వాటిని తిరిగి తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. శత్రువులపై విజయం సాధించాడు. అప్పటి నుండి శమీ పూజ విజయదశమి రోజున ఆచారం అయ్యింది. అందుకే ఆయుధాల పూజ కూడా చేస్తారు. శమీ వృక్షాన్ని పూజిస్తే శత్రువులపై గెలిచే శక్తి ఇస్తుందని విశ్వాసం. దీని ఆకులు బంగారంతో సమానం. వాటిని పంచుకుంటారు, అంటే ఐశ్వర్యాన్ని పంచుకోవడం. శనిదేవునికి ఇష్టమైన వృక్షం శమి. మన కష్టాలు, మనపై చెడు దోషాలు పోతాయనే నమ్మకంతో శమీ వృక్షాన్ని పూజిస్తారు. విజయదశమి రోజున శమీ చెట్టు కింద ఆయుధాలను, వాహనాలను పూజిస్తారు. విజయదశమి రోజున శమీ చెట్టుకి పూజ చేసి ఆ చెట్టు ఆకులను బంగారంలా భావించి ఒకరినొకరు ఇచ్చుకుంటారు. నీ జీవితంలో ఐశ్వర్యం పెరగాలి, విజయాలు కలగాలి అని ఆశీస్సులు చెబుతారు. ఇది ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, దక్షిణ భారతంలో బాగా పాటించే సాంప్రదాయం. విజయదశమి రోజున శమీ వృక్షం పూజ అంటే ధర్మానికి అండ, ఐశ్వర్యానికి దారి, విజయానికి నాంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.